Hey beauties, welcome to my channel. వెడ్డింగ్ సీజన్ అయితే స్టార్ట్ అయింది. మరి వెడ్డింగ్ గెస్ట్ మేకప్‌లుకి ఎలా చేయాలా అని ఆలోచిస్తున్నారా? మీకు హెల్ప్ చేయడానికి నేను రెడీ. ఈ వీడియోలో సింపుల్‌గా, స్టైలిష్‌గా ఫుల్ గ్లామ్ వెడ్డింగ్ గెస్ట్ లుక్ చేయాలి అనేది చెప్తాను. ఫైనలీ వి హిట్ 1000 సబ్స్క్రైబర్స్. యే! మన గ్లామ్ ఫ్యామిలీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే 1,00,000 సబ్స్క్రైబర్స్ అవ్వాలని కోరుకుంటున్నాను. దానికి మీరు ఏం చేయాలో తెలుసు కదా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఒక సాలిడ్ బేస్ కావాలంటే స్కిన్ ప్రెప్ చాలా ఇంపార్టెంట్. మాయిశ్చరైజర్ యూస్ చేసి తర్వాత ప్రైమర్ అప్లై చేశాను. ఇఫ్ డే మేకప్ అయితే మీరు సన్ స్క్రీన్ కూడా యూస్ చేయొచ్చు. పోర్స్ కనిపించకుండా ఒక మ్యాటిఫైయింగ్ లుక్ కోసం ప్రైమర్ యూస్ చేశాను. నేను మీడియం కవరేజ్ కాకుండా ఫుల్ కవరేజ్ ఫౌండేషన్ యూస్ చేశాను ఫ్రమ్ మ్యాక్. ఏ లుక్ అయినా బ్లెండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో నేను ఇక్కడ ఫస్ట్ బ్రష్తో స్ప్రెడ్ చేసి తర్వాత బ్లెండర్తో బ్లెండ్ చేశాను. బ్లెండర్ ఎప్పుడైనా డాంప్గా ఉండాలి, అంటే ఏదైనా సెట్టింగ్ స్ప్రే ఆర్ టోనర్ స్ప్రే చేసి యూస్ చేయండి, ఆరల్స్ వాటర్లో డాంప్ చేసి యూస్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు అప్లై యువర్ ఫౌండేషన్ టు ది నెక్. ఒకవేళ మీకు నాలానే పింపుల్స్, యాక్నీ ఆర్ యాక్నీ మార్క్స్ ఉంటే కలర్ కరెక్టర్ యూస్ చేసి తర్వాత కన్సిలర్ యూస్ చేయండి. పీచ్ ఆర్ ఆరెంజ్ ఏదైనా ఫైన్. నేను ఇన్సైడ్ ప్రో కన్సిలర్ ప్యాలెట్ యూస్ చేస్తున్నాను. మీకు ఈ ప్రోడక్ట్ రివ్యూ అండ్ కన్సిలర్ ఎలా అప్లై చేయాలో, ఎలా యూస్ చేయాలో తెలియాలంటే నేను రివ్యూ చేసిన ఇన్సైడ్ ప్రోడక్ట్ వీడియో చూడండి. ఆ లింక్ నేను పైన అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. అట్లా రికార్డ్ అవుతూ నీకు అవసరం లేదు, లేట్ అయినా మర్చిపో అని చెప్తే ఎందుకు క్రికెట్ చేస్తున్నావు నన్ను? మీరు ఇలానే మీ హస్బెండ్తో ఏదో ఒక గొడవ పడుతూ ఉంటారా? ప్రతి వీడియోలో ఇది కామన్. నేను ఇంకో లేయర్ ఆఫ్ ఫౌండేషన్ యూస్ చేస్తున్నాను ఫ్రమ్ మేబ్లిన్ ఫర్ దట్ లాంగ్ లాస్టింగ్ అండ్ బ్రైటర్ లుక్. బ్లెండర్తో బ్లెండ్. నెక్స్ట్ అప్ ఈస్ ఐబ్రోస్. ఒక స్పూలీ తీసుకొని బేసిక్గా వ్యాక్స్ యూస్ చేస్తారు, బట్ ఇక్కడ నేను స్విస్ బ్యూటీ ప్యాలెట్ యూస్ చేసి అక్కడ జెల్తో జస్ట్ అలా బ్రష్ స్ట్రోక్స్ ఇచ్చాను అంతే. గొడవ అయిపోయింది, ఇప్పుడు ప్రేమ వచ్చింది. 2 టైప్స్ ఆఫ్ బ్రౌన్ షేడ్స్ మిక్స్ చేసి జస్ట్ గ్యాప్స్ ఫిల్ చేశాను అంతే. ఫౌండేషన్ అండ్ కన్సీలర్ అంతా సెట్ అవ్వడానికి మ్యాక్ కాంపాక్ట్ పౌడర్ యూస్ చేశాను. ఐస్ బ్రైట్గా కనిపించాలంటే ఫస్ట్ కలర్ కరెక్టర్ యూస్ చేసి తర్వాత మీ షేడ్ ఆఫ్ కన్సీలర్ యూస్ చేసిన తర్వాత మీ షేడ్కి లైటర్ షేడ్ ఆఫ్ కన్సీలర్ యూస్ చేయండి. సో దట్ ఐస్ కింద డార్క్ సర్కిల్స్ కనిపించకుండా చాలా బ్రైట్గా హైలైటింగ్గా కనిపిస్తాయి. డోంట్ ఫర్గెట్ టు బ్లెండ్ ఎవ్రీథింగ్ నీట్లీ. నెక్స్ట్ అప్ ఇస్ మై ఫేవరెట్ పార్ట్, బ్లష్. ఫస్ట్ క్రీమ్ బ్లష్ యూస్ చేసి తర్వాత పౌడర్ బ్లష్ యూస్ చేశాను లాంగ్ లాస్టింగ్ ఉండడానికి. బ్లష్ ప్లేస్మెంట్ ఎప్పుడు చీక్ బోన్ పైనే ఉండాలి, నేను అప్లై చేస్తున్నట్టు వీడియోలో. బ్లష్ నీట్గా బ్లెండ్ అవ్వడానికి నేను ఇక్కడ బ్రష్ యూస్ చేస్తున్నాను. వెంటనే పౌడర్ బ్లష్ అప్లై చేయకండి, లెట్ దట్ క్రీమ్ బ్లష్ సెట్ ఫర్ ఎ వైల్. ఐ షాడో అప్లై చేసే ముందు కన్సిలర్ ఇస్ ద మస్ట్, బికాస్ ఆ క్రీజెస్ కనిపించకుండా అండ్ మీరు అప్లై చేసిన ఐ షాడో కలర్స్ మంచిగా పాప్ అవ్వడానికి ఇక్కడ ఫస్ట్ నా షేడ్, లైట్ బ్రౌన్ షేడ్ యూస్ చేశాను. తర్వాత అకార్డింగ్ టు యువర్ అవుట్ఫిట్ ఐ షాడో కలర్స్ యూస్ చేయొచ్చు. సో ఇక్కడ నాది పర్పుల్ కలర్ శారీ కాబట్టి పర్పుల్ ఐ షాడో యూస్ చేశాను. ఫ్రమ్ ది ఇన్నర్ కార్నర్స్ టు ది అవుటర్ కార్నర్స్ అలా బ్లెండ్ చేయండి వీడియోలో చూపిస్తున్నట్టు. ఆఫ్టర్ దట్ ఒక షిమ్మర్ ఐ షాడో యూస్ చేసి జస్ట్ హ్యాండ్స్తో అలా బ్లెండ్ చేయండి. సీ, ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దాట్. సేమ్ పర్పుల్ కలర్ ఆఫ్ ఐ షాడో వాటర్ లైన్కి కూడా అప్లై చేశాను. ఐలైనర్ యూజ్ చేయకుండా జస్ట్ కాజల్తో ఐలాష్ లైన్ మీద జస్ట్ ఒక లైన్ డ్రా చేసి తర్వాత బ్లాక్ ఐ షాడోతో జస్ట్ అలా స్మడ్జ్ చేశాను. కాజల్ అవుటర్ కార్నర్ ఆఫ్ ది ఐ వరకు డ్రా చేయండి, సో దట్ చిన్న వింగ్ కనిపిస్తుంది. ఐ షాడో నీట్గా కనిపించాలంటే కన్సీలర్తో ఐలైనర్ బ్రష్ యూజ్ చేసి ఎడ్జెస్ ఆఫ్ ది ఐకి వీడియోలో చూపిస్తున్నట్టు జస్ట్ అలా ఎరేస్ చేయండి. స్ట్రగుల్స్ ఆఫ్ అప్లయింగ్ కాజల్.
మీరు కూడా ఇంతేనా? ఒకవేళ మీరు కూడా సేమ్ అయితే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఇందాక కన్సీలర్ అప్లై చేశాను కదా, అదంతా సెట్ అవ్వడానికి అండర్ ఐస్ అండ్ చీక్స్ కింద జస్ట్ పౌడర్తో అలా సెట్ చేశాను. ఆ క్రీమ్ బ్లష్ సెట్ అయ్యేలోపు నేను ఐ షాడో అప్లై చేశాను. ఆ తర్వాత పౌడర్ బ్లష్ యూస్ చేసి జస్ట్ అలా బ్లెండ్ చేశాను. ఐ ల్యాషెస్ కర్లీగా ఉండాలంటే ఫస్ట్ ఐ ల్యాష్ కలర్ యూస్ చేసి తర్వాత మస్కారా యూస్ చేయండి. న్యాచురల్ గ్లో అచీవ్ చేయాలంటే ఫౌండేషన్ ముందే హైలైటర్ అప్లై చేసి తర్వాత ఫౌండేషన్ అప్లై చేసిన తర్వాత పౌడర్ హైలైటర్ అప్లై చేయండి. సో దట్ మీకు న్యాచురల్ గ్లో కనిపిస్తుంది. నేను ఆల్రెడీ ఫౌండేషన్కి ముందు స్ట్రోక్లెస్ హైలైటర్ యూస్ చేశాను. సో ఇప్పుడు పౌడర్ హైలైటర్ యూస్ చేస్తున్నాను. బ్రైటర్ అండర్ ఐస్ కోసం లూజ్ పౌడర్ జస్ట్ ఐస్ కింద అండ్ చీక్స్కి అప్లై చేసి బ్లెండ్ చేయండి. దిస్ మేక్స్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్. లిప్స్టిక్ అప్లై చేసే ముందు లిప్ లైనర్ మాత్రం మర్చిపోకండి. బికాస్ లిప్ లైనర్ అప్లై చేయడం వల్ల లిప్స్ అనేది చాలా నీట్గా డిఫైన్ అవుతాయి. లిప్ లైనర్ అండ్ లిప్స్టిక్ అప్లై చేసి నా లుక్ అయితే ఇలా ఎండ్ చేశాను. మీకు నా మేకప్ లుక్ నచ్చితే ప్లీజ్ కమెంట్ బిలో అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ లిప్స్టిక్ అయితే నా ఫేవరెట్ లిప్స్టిక్. ఏ ట్రెడిషనల్ ఆర్ ఎథ్నిక్ లుక్ అయినా దిస్ లిప్స్టిక్ షేడ్ ఇస్ ద పర్ఫెక్ట్ షేడ్ ఫర్ ఇండియన్ స్కిన్ టోన్స్. ఫైనల్గా సెట్టింగ్ స్ప్రే, జ్యువెలరీ అండ్ స్టిక్కర్ పెట్టుకొని నా లుక్ని అయితే ఇలా ఎండ్ చేశాను. బాయ్ అయితే ఇది ఒక 70% అయితే అచీవ్ అయిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ సచ్ బ్యూటీ కంటెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.